రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో కాసేపట్లో సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీఈ, జేడీఎస్, జనసేన, ఆప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను రాష్ట్రపతికి అందజేయనున్నారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన్ని సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనంగానే కనిపిస్తోంది. కాగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ సంఖ్యాబలంలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. అంటే ప్రస్తుతం 81 మందిని ఆమతుల్యంగా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేదు. గత 2014తో పోలిస్తే ఈసారి మిత్రపక్షాల ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా, లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గత 2 పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహార శుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖల్నే బీజేపీ కేటాయించింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు టాప్ 4గా చెప్పుకునే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర మంత్రివర్గం కొత్త వారితో సరికొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది. రైట్, మొత్తంగా ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు మిత్రపక్షాల నేతలతో కలిపి మోడీ ద్రౌపది ముర్మును కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. గాయత్రి, మనం చూసినట్లయితే ఏదైతే నిన్నటి వరకు కూడా భారతదేశం మొత్తం కూడా ఎలక్షన్ హడావుడిలో ఉన్నటువంటి పరిస్థితి, మొన్న 4వ తారీఖు వరకు కూడా 4వ తారీఖు ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయో అప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఏర్పాటు పైన అందరూ కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్డీఏ కూటమి 292 స్థానాలతోటి కూటమిగా గెలిచినటువంటి అభ్యర్థులతోటి ప్రభుత్వాన్ని అయితే మాత్రం స్థాపించబోతా ఉంది. దీనికి సంబంధించి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే పాత పార్లమెంటు భవనం ఏదైతే ఉందో ఆ పార్లమెంటు భవనంతో ఎన్డీఏ కూటమి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు నేతలతో పాటు
ఈ మొత్తం కూడా ఎన్డీఏ తరపున గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో ఏదైతే నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఎన్నిక జరిగిన తర్వాత నరేంద్ర మోడీ సభ్యులను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారని తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం అయితే మాత్రం రాష్ట్రపతి ముర్ముని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకైతే పిలవాలంటూ కూడా వారు చెప్పనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్న తరుణంలో ఇప్పటికే మనం చూసినట్లయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య మిత్రపక్షాల్లో అయినటువంటి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర మిత్రపక్షాలు వాళ్ళకు కూడా మంత్రి పదవుల విషయం కావచ్చు, సహాయ మంత్రుల విషయం కావచ్చు, కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ మంత్రి పదవుల్లో ఎటువంటి కూర్పు చేయాలి, ఎవరెవరిని మంత్రి పదవుల్లోకి తీసుకోవాలనేది కూడా ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక ప్రధానమంత్రి పదవికి సంబంధించి అందరూ ఎన్నుకోవడం ఒకటే. ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు మద్దతు ప్రకటించడం ఒకటే తరువే. కాబట్టి ఇప్పుడు 11 గంటలకి అందరూ కూడా ఏకగ్రీవంగా నరేంద్ర మోడీని అయితే ఎన్నుకోనున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ ఎన్నుకున్న తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి బలాలు బలహీనతలను కూడా ఆయన బ్యారేజ్ చేసుకుంటూ ఎవరెవరికి ముఖ్యమైనటువంటి మెయిన్ పదవులు, మంత్రి పదవులు ఇవ్వాలి, అదేవిధంగా సహాయ మంత్రులు ఎవరికి ఇవ్వాలి, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలనే అంశాలపైన కూడా పూర్తిగా డిసైడ్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. అదేవిధంగా వారందరికీ కూడా ఇంటిమేషన్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అందరినీ కూడా ఆహ్వానించేందుకు కూడా ఇప్పుడు ఏదైతే ద్రౌపది ముర్ముకి ఈరోజు సాయంత్రం 7 గంటలకైతే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులైతే వెళ్ళి ఈ వినతిపత్రాన్ని ఇవ్వడం, ఏదైతే అందరి సంతకాలతో కూడినటువంటి పేపర్స్ ఇవ్వడం జరుగుతుందో ఆ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్రభుత్వ ఏర్పాటుకి అయితే మాత్రం రాష్ట్రపతి ఆమోదం తెలపనుంది. తదనంతర క్రమంలో ఇంకా అన్ని ఏర్పాట్లు కూడా చకచక జరగనున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అవడానికి అయితే మాత్రం రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. గాయత్రి. రైట్ సాంబశివరావు, మనం గతంలో 2014తో పోలిస్తే ఈసారి మిత్రపక్షాల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకి ఎటువంటి పెద్దపీట వేసే అవకాశం ఉంది అంటే మంత్రి శాఖలకు సంబంధించి? మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగానే ఏదైతే కీలకమైనటువంటి పదవులు ఏవైతే ఉంటాయో ఆ పదవులన్నింటినీ, అంటే హోంశాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ కావచ్చు, ఇతర ముఖ్య పదవులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అయితే మాత్రం మిత్రపక్షాలకు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఎందుకంటే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఇవ్వదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మిత్రపక్షాల సపోర్టింగ్ గట్టిగా అవసరంగా ఉంది కాబట్టి వారు అడిగినప్పటికీ కూడా వారికి సర్ది చెప్పి ఇతర పదవులను అయితే ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతం నుంచి మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా మిత్రపక్షాలకి వివిధ శాఖలను అయితే, అంటే మనం చెప్పుకున్నటువంటి ఒక 5 నుంచి 6 శాఖల వరకు ఎప్పుడు కూడా బీజేపీ దగ్గర అడ్డు పెట్టుకుంటూ ఉంటుంది. మిగిలిన శాఖలు మాత్రమే పంచుతూ ఉంటుంది, ఇతర పార్టీలు కావచ్చు, ఇతర కూటమిలో మిత్రపక్షాలు కావచ్చు. కాబట్టి ఎక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈసారి కూడా అదే జరగబోతోంది. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి కనుక వస్తే కనుక మిత్రపక్షాలను ఒప్పించుకొని ఆ పదవులను అయితే వేరే పదవులు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.